ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేడీజీకే తెలుగు యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జగదీష్. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జనాభా క్లాస్లో ఇది సెకండ్ క్లాస్ ఫ్రెండ్. మనం ఇంతకుముందుకి ఏపీ జనాభా ఫస్ట్ క్లాస్లో చూసాము. ఇది ఏపీ జనాభాకు సంబంధించినటువంటి సెకండ్ వీడియో. సో లెట్ us స్టార్ట్. ఏపీ అక్షరాస్యత, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అక్షరాస్యత ఎంత పర్సంటేజ్ ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చూసుకుంటే మనకి 67.4%. ఆంధ్రప్రదేశ్ యొక్క అక్షరాస్యత ఎంత అంటే 67.4%. నెక్స్ట్ అయితే ఈ అక్షరాస్యతలో మేల్ పర్సంటేజ్ ఎంత, ఫీమేల్ పర్సంటేజ్ ఎంత అని అడగవచ్చు. సో మేల్ పర్సంటేజ్ వచ్చేసి 74.8% మేల్ అండ్ ఫీమేల్ వచ్చేసి 60%. అంటే ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతకు సంబంధించినటువంటి పర్సంటేజ్ చూసుకుంటే 67.4% ఉంది ఫ్రెండ్స్. అందులో పురుషులు చదువుకున్నటువంటి పురుషుల పర్సంటేజ్ ఎంత అంటే 74.8%. అలాగే స్త్రీ అక్షరాస్యత ఎంత ఆంధ్రప్రదేశ్లో అంటే 60%. వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అడుగుతుండొచ్చు బిట్. నెక్స్ట్ అక్షరాస్యత, ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యతలో ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అని అడిగితే మొట్టమొదటి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మొట్టమొదటి జిల్లా ఏంటిది? పశ్చిమ గోదావరి జిల్లా. సెకండ్ జిల్లా వచ్చేసి కృష్ణా జిల్లా. ఓకే, ఎక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి అంటే మొట్టమొదటి జిల్లా పశ్చిమ గోదావరి, నెక్స్ట్ జిల్లా గోదావరి జిల్లా కృష్ణా జిల్లా. నెక్స్ట్ తక్కువగా ఉన్నటువంటి అక్షరాస్యతలో తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది ఆంధ్రప్రదేశ్లో అంటే విజయనగరం అక్షరాస్యతలో చాలా వెనుకబడినటువంటి జిల్లా. సో తక్కువగా ఉన్నటువంటి అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి జిల్లా ఇది అంటే విజయనగరం. నెక్స్ట్ ప్లేస్ లో ఉంది కర్నూలు. సో అక్షరాస్యతలో వెనుకబడినటువంటి ఆంధ్రప్రదేశ్ జిల్లాలు ఏవి అంటే మొట్టమొదటి ప్లేస్ లో ఉన్నది విజయనగరం, నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నది కర్నూలు జిల్లా. ఇది అక్షరాస్యతకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నటువంటి బిట్స్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ జనాభాకు కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎస్సీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీల పర్సంటేజ్ ఎంత అని అడగవచ్చు. అది ఎంత అంటే 17.1%. 17.1% ఎస్సీ జనాభా ఉంది ఆంధ్రప్రదేశ్లో. నెంబర్ వైజ్గా చూసుకుంటే 84,45,000 ఉంది. 84,45,398 మంది ఎస్సీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. స్త్రీ పురుష నిష్పత్తి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఎస్సీలలో 1007 అంటే ఎస్సీ జనాభా స్త్రీ పురుష నిష్పత్తిలో 1000 మంది పురుషులకి 1007 ఆడవాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, అంటే ఎక్కువగానే ఉన్నారు. అండ్ ఇంకోటి ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే గుంటూరు. ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది ఎస్సీలలో ఆంధ్రప్రదేశ్లో? గుంటూరు. నెక్స్ట్ తూగో. ఎస్సీలు ఎక్కువగా ఉన్నటువంటి రెండో జిల్లా ఏది అంటే తూర్పు గోదావరి జిల్లా. ఇక తక్కువగా ఉన్నటువంటి ఎస్సీ జనాభా తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే విజయనగరం తక్కువగా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే అక్షరాస్యతలో కూడా విజయనగరం తక్కువగా ఉంది. ఎస్సీలలో తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏదంటే విజయనగరం. నెక్స్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి జిల్లా ఏది ఎస్సీ పరంగా అంటే శ్రీకాకుళం. ఇక ఎస్సీ పర్సంటేజ్ వైజ్ లో చూసుకుంటే, ఎస్సీలు శాతంగా చూసుకుంటే ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే ప్రకాశం. శాతాలలో ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ప్రకాశం. సెకండ్ ప్లేస్ లో ఉంది నెల్లూరు. అండ్ ఎస్సీ జనాభా శాతాలలో తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ శ్రీకాకుళం. ఇది ఎస్సీ జనాభాకు సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ ఎస్టీ జనాభా చూసుకుంటే, ఎస్టీ జనాభా 26,31,145 మంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎస్టీ జనాభా పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో వాళ్ళ పర్సంటేజ్ ఎంత? 5.33% మాత్రమే. అయితే ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే విశాఖపట్నం. ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది ఆంధ్రప్రదేశ్లో అంటే విశాఖపట్నం. నెక్స్ట్ ప్లేస్లో ఉంది నెల్లూరు. అండ్ ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే కడప ఎస్టీ జనాభాకి తక్కువగా ఉన్నారు. నెక్స్ట్ కర్నూలు. ఇంకోటి శాతాల పరంగా ఎస్టీ ఎక్కువగా ఉన్నటువంటి శాతంలో ఉన్నటువంటి జిల్లా ఏది అంటే విశాఖపట్నం. నెక్స్ట్
విజయనగరం. ఎస్టీ జనాభా శాతాలలో చూసుకుంటే ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా విశాఖపట్నం అండ్ నెక్స్ట్ ప్లేస్లో ఉంది విజయనగరం. ఇంకోటి ఎస్టీ జనాభా తక్కువగా ఉన్నటువంటి పర్సంటేజ్లో తక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే కర్నూలు. నెక్స్ట్ కడప. ఇది ఎస్టీ జనాభాకు సంబంధించినటువంటి డీటెయిల్స్. అండ్ ఎస్టీ జనాభాలో స్త్రీ పురుష నిష్పత్తి చూసుకుంటే 1009 ఉంది. 1000కి 1009 మంది ఎస్టీ జనాభా స్త్రీ పురుష నిష్పత్తి ఉంది ఫ్రెండ్స్. ఇక పట్టణ జనాభాకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పట్టణ జనాభా ఎంత పర్సెంటేజ్ అంటే 29.6%. పట్టణ జనాభా ఆంధ్రప్రదేశ్లో ఎంత అంటే 29.6%. దీని న్యూమరికల్ వాల్యూలో చూసుకుంటే 1,46,10,410. అండ్ గ్రామీణ జనాభా ఎక్కువగా ఎంత పర్సెంటేజ్ ఉంది అంటే 70.4% ఎక్కువ ఉంది గ్రామీణ జనాభా. ఇంకోటి గ్రామీణ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఏది అంటే తూర్పుగోదావరి జిల్లా. పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే గ్రామీణ జనాభా పర్సంటేజ్లలో ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా శ్రీకాకుళం. ఇది మనకి ఏపీ జనాభాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇన్ కేస్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి JDGK తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్